ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మైనార్టీలకు అదిరిపోయే శుభవార్త అందింది. ఏపీలోని ప్రతి మసీదుకు నెలకు 5,000 రూపాయలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. మైనార్టీ సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏపీలో ఉన్న మైనార్టీ ఆడబిడ్డలకు ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య అందిస్తామని వెల్లడించారు. ఇమాం మౌజాంలకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చారు. ప్రతి మసీదుకు త్వరలోనే నెలకు 5,000 రూపాయలు అందిస్తామని కీలక ప్రకటన చేశారు. ఒకప్పుడు నన్ను ఎగతాళి చేశారు సెల్ ఫోన్ అంటే. ఈరోజు నేను అడుగుతున్నా, అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈరోజు అందరికీ సెల్ ఫోన్లు వచ్చాయి. భార్య భర్తకు సెల్ ఫోన్లు ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్తోనే పుట్టారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే వాళ్ళు కూడా ఉండే పరిస్థితిలో లేరు. అలాంటి ఒక నిత్యావసర వస్తువుగా సెల్ ఫోన్లు తయారైంది. సెల్ ఫోన్లు కానీ కరెక్ట్గా పెట్టుకోగలిగితే ఏ పనైనా చేసుకునే అవకాశాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదో నీళ్లున్నాయని అందరూ వరి పంటేస్తే మీరు పండించిన ధాన్యం తినేవాళ్ళు ఎవరు లేరు. దానికి కారణం ఈ మధ్య అందరికీ డయాబెటీస్ వచ్చింది, షుగర్ రోగం వచ్చింది. షుగర్ వచ్చినవాడు బియ్యం తినడు. కానీ ఇప్పుడు లోకేష్ కూడా బాగా చదువుకొని ఏదైనా చెప్తే పట్టు వదలని విక్రమార్కుడు మారిగా ఆయన కూడా పరిగెత్తబోయి ఆయన చేసుకొని వస్తున్నాడు.